హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ వెటరన్. ఈరోజు మనం పుంటి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. అదే అండి గోంగూర. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని 1 కప్ శనగపప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలిపి అడగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఒక 10 మినిట్స్ తర్వాత పప్పు హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. అందులో ఒక 20 పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర అంటే చాలా పులుపు కాబట్టి పచ్చిమిర్చి ఒక 20 వేసుకోవాలి. నేను మీడియం సైజు తీసుకున్నాను పచ్చిమిర్చి. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే కనుక 15 అలా వేసుకోండి. దాని తర్వాత ఒక 3 కట్టల గోంగూర వేసుకుంటున్నాను, పుంటి కూర. అది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇది మనము నైటే కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కుక్ చేయడం చాలా ఈజీ అండి. ఫాస్ట్ కూడా అవుతుంది కర్రీ. సో ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలుపుకుందాము. మనకి కర్రీ ఉడికేలోపు ఆ శనగపప్పు కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుందండి. అందుకనే మనం స్టార్టింగ్లోనే శనగపప్పు హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ పుంటి కూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత అందులో మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాము. అప్పుడు ఆ వాటర్ అన్నీ పోయి కర్రీ మొత్తం దగ్గర పడిపోతుంది. సో ఫైనల్గా ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు మనము పచ్చిమిర్చి అనేది కారం బాగా రావడానికి అని చెప్పేసి పప్పు రుబ్బేది ఉంటుంది కదండి, దాంతో ఒకసారి రుబ్బేసుకుందాం. అంతే అండి, గోంగూర కర్రీ, పుంటి కూర కర్రీ, ఏ పేరు అయితే ఆ పేరు కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.